అనే నామంలోనే నెమ్మది ఉంది. యేసయ్య అనే నామములోనే ధైర్యం ఉంది. యేసయ్య అన్న నామములోనే ఒక నమ్మకం ఉంది. యేసయ్య అనే నామములోనే స్వస్థత ఉంది. యేసయ్య అనే ఒక నామమే రాజు అని అర్థం. నా జీవితాన్ని ఏలబోయే రాజు ఉన్నాడు, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని అర్థం. అవసరం లేదు అని అర్థం. ఈరోజు సమస్త భయాన్ని, ఆలోచనని, ఉద్దేశాన్ని, తలంపులన్నీ దేవుడికి అప్పచెప్పండి. నీ యేసయ్య నీ జీవితాన్ని రాజుగా పరిపాలించబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఆ యూదులకు రాజునంటూ ఆయన వారందరి ముందు ఆ వీధులలో తిరిగాడో, నడిచాడో, వారందరికీ నిజంగా అంగీకరించిన ప్రతి జీవితానికి ఆయన రాజుగా ఉన్నాడు. ఈ రోజు నుంచి మళ్ళీ చరిత్రను దేవుడు తిరిగి రాయబోతున్నాడు. ఎవ్రీ డే ఈజ్ ఎ మిరాకిల్. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నాం గనక ప్రతి దినము కూడా ఒక మిరాకిల్ డే అనే చెప్పాలి. ఒక అద్భుతమైన దినము, ఒక శ్రేష్టమైన దినము, ఒక గొప్ప దినము. ఒక నిజంగా చెప్పాలంటే దేవుడు ఈరోజు ఏదో చేస్తున్నాడు అన్న దినమే. కొన్ని విషయాలు మనకి తెలియదు, ఎందుకంటే వీఆర్ ఇన్ ఫిజికల్గా, అంటే శారీరకంగా మనం ఉన్నాం గనక ఆత్మీయంగా ఏం జరుగుతుందో తెలియదు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఆత్మీయంగా చాలా కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు కదులుతున్నాడు, దేవుడు కదులుతున్నాడు, దేవుడు కదిలిస్తున్నాడు, దేవుడు కదిలిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడిస్తున్నాడు. దేవుడు పునాదులతో సహా కొన్నిటిని తీసేస్తున్నాడు, కొన్నిటి పునాదులు సరిచేస్తున్నాడు. అనవసరమైన పునాదుని దేవుడు